నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు టిష్యూతో స్ట్రైప్స్ వచ్చిన ఇక్కత్ శారీస్ని చూపిస్తాను. మామూలుగా మనం ఫుల్ టిష్యూ శారీస్ చూసాము, అలాగే స్ట్రైప్ శారీస్ చూసాము. ఈ శారీ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. చీరలో ఏంటంటే మనం సింపుల్గా బార్డర్ ఒక పింక్ కలర్ కాంబినేషన్ ఒక సైడ్న, గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక సైడ్న ఇచ్చాము. చీర అంతా కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్స్తో ఉంది. పింక్ కలర్ తర్వాత పైన సైడ్న మనకి ఒక ఎల్లో బార్డర్ లాగా వచ్చింది. ఆ తర్వాత టిష్యూని ఫుల్ శారీ అంతా టిష్యూ లాగా ఇవ్వకుండా స్ట్రైప్స్ లాగా ఇచ్చాము. ఆ స్ట్రైప్స్ కూడా మనకి డిఫరెంట్ మెజర్మెంట్స్తో తీసుకున్నాము. అంటే చిన్న ఒక లైన్తో స్టార్ట్ చేస్తే ఆ స్ట్రైప్స్ లెంత్ కొద్దిగా పెంచుతూ చీర సెంటర్ పార్ట్ అంతా డిఫరెంట్ స్ట్రైప్స్ లాగా ఇవ్వడం జరిగింది. యూజువల్గా ఒకే సైజ్తో మనం స్ట్రైప్స్ చూస్తాము, అలా కాకుండా ఈ చీరలో స్టెప్ బై స్టెప్ ఆ స్ట్రైప్ సైజ్ పెరుగుతూ పోయింది. కిందికి వచ్చేటప్పటికి మనకి పెద్ద ఒక 3 ఇంచెస్ స్ట్రైప్ లాగా వచ్చింది. అలాగే కింద బోర్డర్ అబ్జర్వ్ చేస్తే నియాన్ గ్రీన్ కలర్ తీసుకున్నాము, తర్వాత పింక్, మళ్ళీ నియాన్ గ్రీన్, అన్నీ మల్టీ కలర్ కాంబినేషన్స్ విత్ నియాన్ కలర్స్తో తీసుకున్నందున ఈ చీర చాలా బ్రైట్గా ఉంటుంది. అలాగే చీర కట్టినప్పుడు మనకి ఫుల్ టిష్యూ అంతా స్ట్రైప్స్ లాగా సెంటర్ పార్ట్లో మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. ఇది ఈ శారీ పళ్ళు పార్ట్ అండి. మనకి చీరలో వచ్చిన స్ట్రైప్స్నే మనకి పళ్ళులో కూడా రన్ అవుతూ వచ్చాయి. కొద్దిగా షార్ట్ పళ్ళు తీసుకున్నాము. షార్ట్ పళ్ళులో అంతా మనకి టిష్యూతో వీవింగ్ చేయడం జరిగింది. అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి కంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ తీసుకున్నాము. శారీలో వచ్చిన స్ట్రైప్సే మనకి పింక్ కలర్ మీద కంట్రాస్ట్గా కనబడుతున్నాయి. బ్లౌజ్ను ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే డిఫరెంట్ సైజెస్లో మనకి స్ట్రైప్స్ వచ్చాయి. ఇది స్లీవ్స్ పార్ట్కి, అది ఫ్రంట్ పార్ట్కి యూస్ చేస్తే ఈ స్ట్రైప్స్ అంతా మనకి బ్యాక్లో కవర్ అవుతాయి. మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ ప్యాటర్న్లో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ విత్ పింక్ అండ్ ఎల్లో. ఈ చీర బ్లాక్ మీద టిష్యూస్ లైన్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇంకా కంట్రాస్ట్లో కనబడుతుంది. పళ్ళు పార్ట్ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా పింక్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నియాన్ గ్రీన్ విత్ ఎల్లో అండ్ రెడ్. ఈ చీరలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎల్లో పైన స్ట్రైప్స్ మనకి కనబడినట్టుగా ఉంటాయి. అందులో ఎల్లో పైన వచ్చిన స్ట్రైప్స్ కొద్దిగా సిల్వర్ టచ్ కూడా వచ్చింది కాబట్టి చీరకి మనకి ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ చీరలో ఎక్కడ బ్లాక్ యూజ్ చేయలేదు కాబట్టి పూజలకి వ్రతాలకి ఈ చీర చాలా సూటబుల్ కలర్ కాంబినేషన్. మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంది కాబట్టి మనకి చాలా బ్రైట్గా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ కంట్రాస్ట్ కలర్ విత్ రెడ్. స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఇది కొద్దిగా డిఫరెంట్గా తీసుకున్నాము. చీర పైన పార్ట్ అంతా మనకి సన్నటి స్ట్రైప్స్ లాగా వస్తుంది. నియాన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ బార్డర్ వచ్చింది. కింద పార్ట్లో వచ్చేసి మనకి పెద్ద బార్డర్ అంటే హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో తీసుకున్నాము. బార్డర్లో మనకి డిఫరెంట్ డిమార్కేషన్స్ లాగా మనకి స్ట్రైప్స్ తీసుకోవడం జరిగింది. చీర కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో పెద్ద బార్డర్ లాగా బాగుంటుంది. పళ్ళు వచ్చేసి మనకి కంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. శారీలో వచ్చిన స్ట్రైప్సే మనకి పళ్ళులో రన్ అవుతూ వచ్చాయి కాబట్టి చీరలో పళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దీని బ్లౌజ్ ఇంకా డిఫరెంట్గా వస్తుంది, ఎందుకంటే చీరలో వచ్చిన స్ట్రైప్సే మనకి బ్లౌజ్లో రన్ అయినప్పటికీ ఇది పింక్ కలర్ మీద మనకి అట్రాక్టివ్ లుక్ని తెచ్చిపెడుతుంది. అలాగే శారీలో డిఫరెంట్ వేరియేషన్స్తో స్ట్రైప్స్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ను ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఈ శారీతోనే కాకుండా మిగతా ఎన్ని పట్టు శారీస్తో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ శారీ బ్లౌజ్ని మనం డిఫరెంట్ పట్టు శారీస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది.